శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ. అందరికీ శుభోదయం. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, విష్ణుమూర్తి ఎన్నిసార్లు మోహిని అవతారం తీసుకున్నారనే విషయం అందరం తెలుసుకుందాం. శక్తి రూపం తెలుసుకోవడం విష్ణుమూర్తి ఎంతో ఇష్టముగా మన పురాణాలు విష్ణుమూర్తి యొక్క మోహిని అవతారం వల్ల సందర్భంలో కనబడుతుంది. నారాయణ నారాయణ అని రెండు రూపాల్లో కనబడుతున్నప్పుడు ఒకే పరబ్రహ్మం. ఇవి ఇతపూర్వం ఎన్నోసార్లు చెప్పుకున్నాము. ఇప్పుడు వివిధ పురాణాల్లో పద్మపురాణం, భాగవతం, బ్రహ్మాండ పురాణం, లింగ పురాణం, గణేష్ పురాణం, స్కాంద పురాణం అయినా తన నారాయణ స్వరూపుడైన మోహిని అవతారంలో ఎక్కడ తీసుకున్నారో చూద్దాము. మొట్టమొదట మోహిని అవతారం వాస్తవన క్షీరసాగర మదన అనంతర దైత్యగణ మోహనాన్ని నివారించబడింది. దేవతలు న్యాయం చేయడానికి స్వామి ఒకే సమయంలో ఆ మందార పర్వతాన్ని మోస్తున్న కూర్మంగా, ఆ మదన ఫలితాన్ని అనుగ్రహిస్తున్న ధన్వంతరిగా, దేవతలు అమృతం పంచామృతం మోహిని నాటక రచన చేశారు. శిక్ష రక్షణ దుష్ట శిక్షణ మోహినిని నిలబడిగా రాక్షసులు మొరులు గొలుపుతూ దేవతలు ఆ యొక్క ఫలాలు అందిస్తారు. ఈశ్వరుడు ఆ సాగర మథన సమయంలో వచ్చి విషయాన్ని గరణంలో దాచుకొని లోకాల్లో రక్షించిన తర్వాత దేవతలు స్వామి యొక్క మోహిని చందాలతో ఆటపాటలతో పొగిడిపడితే తన బావగారింట వైకుంఠ వెళ్ళి తనకు ఆ అవతారం ధర్మాన్ని ఇమ్మని అడగ్గా శివుడు కోపం మరొక్కసారి మోహిని అవతారం తీసుకున్నాడు. పార్వతీదేవి మరొక రూపం ఆయనను దర్శింపజేసింది. ఏ విధంగా అంటే, ఒకానొక సమయంలో ఋషులు అహంకారంతో తాము ధర్మాన్ని ఆశిస్తున్న కారణంగా దేవతలు హన్విషులు అవసరం లేదు, తాము అరిషడ్గాలను జయించి కాబట్టి తామే స్వతంత్రులని ప్రకటించుకొని అనుష్ఠాలను చూస్తే వారికి సత్యం బోధపడుతుందని శివుడు సుందర రూపంలో ఋషి పత్తుల ముందు, అదే సమయానికి విష్ణు మోహిని అవతారంలో ఋషులు ముందు నడయాడి వారికి మోహంలో మంచి, తద్వారా తమ తప్పులను ఎలా చేసి ఉండాలో నటరాజ నటేశ్వర చరిత్ర దీనికి అనుగుణంగా చెబుతూ, ఒకసారి భస్మాసురుణ్ణి ఎవరు తలపై చేయి పెడితే నాకు భస్మం అవతారాన్ని విసరిస్తుందో వారిని అనుగ్రహిస్తానని శివుడు మెరపెట్టుకుంటారు. ఆ రాక్షసుడు తాచిచ్చిన వరం మర్యాద నిలపాలని, కావున లీలా వినోదాల శివుడు అంతటి వాడికి కూడా పారిపోతున్నట్లు నటించి తనకు ఆ భేదమైన విష్ణువు ఆ మూర్తిను అసురుణ్ణి మోహింపి చేయడానికి మోహిని అవతారాన్ని స్వీకరించారు. అందరి తల మీద అతని చెయ్యి పెట్టుకొని భస్మమైపోయే చేశారు. అంతగా సామర్థ్యం పొందిన మరొక కథ గణేష్ పురాణంలో ఉంది. అందరికీ తెలుసు అనుకుంటాను. ఆ గణేష్ పురాణంలో ఏమిటంటే, సూర్యుని అనుగ్రహంతో విరోచకుడు అంజమైన ఒక మాయా కిరీటం సంపాదించాడు. దాని వలన అతను లోకకంటకుడిగా మారి స్వర్గానికి ఆక్రమించి ఆ యొక్క స్వర్గంలో అల్లోకాలను సృష్టించి, మోహిని అవతారంలో అతడు మోహంలో మంచి ఆ కిరీటం వాడుతున్నారని ప్రేరేపించి సుదర్శనాన్ని
బలిస్తారు ఆ సిద్ధికారకుడు. అయితే ఇరావంతుడు తమిళంలో అరవన్ అని అంటారు. అంటే అర్జునుడు కుమారుని దగ్గర 3 అజమైన బాణాల ద్వారా ఎవరైనా ఓడించగలిగితే, శక్తి సామర్థ్యాలు ఉంటే, అతడు బ్రహ్మచార్య అని విపరీతమైన పెరిగి తేజస్సు ఓజస్సును కానీ కాపాడుకోవడానికి శ్రీకృష్ణుడు తన ఒకానొక అంశగా మోహిని సృష్టించి తద్వారా ఆ యొక్క అతడు అభిరుచులను సాధించుకుని ఇలా స్థల పురాణాన్ని చేశారు. అయితే ఇక హర మోహిని కలయిక వలన హరిహర పుత్రుడు అంటే మీ అందరికీ తెలుసు. ఎందుకంటే కార్తీక మాసంలో విశేషమైనది శ్రీ హరిహర సుత నానంచిత్తన్ అయ్యప్ప అయ్యప్ప. ఈ హరిహర సుత నానంచిత్తన్ అయిన ధర్మశాస్త్ర ఉద్భవించారని కొన్ని పురాణాలు మోహిస్తే, కొన్ని తమిళ పురాణాల్లో ఇక్కడ అయ్యనార్ అవతరించారని, అగ్ని పురాణం ప్రకారంగా హనుమంతుడు ఉద్భవించాడని, లింగ పురాణం ప్రకారంగా ఉమయానంగా విష్ణువుగా శివుని పుత్రుడు స్కాందుడని పుట్టుక కలిగినట్లుగా చెబుతున్నాం. కొన్ని కథల్లో కల్పభేదాలుగా కనిపిస్తాయి, కానీ మరికొన్ని దానిలో వదిలేసినట్టుగా కనబడుతున్నాయి. అయితే ఇందులో ఒక ధర్మసూక్ష్మం ఉంది. నారాయణి అభేదం, శివశక్తి అభేదం, హరహర అభేదం వివిధ రూపాల్లో కనబడతాయి. కాబట్టి ఉన్న ఒకే పరబ్రహ్మం వివిధ ఆకారంలో విధి నిర్వహణ చేసుకుంటే ఒక్కొక్క శక్తులను కలయికను చేయాలి. ఆ శక్తుల్లో కలయికలను కాబట్టి ఇటువంటి లీలాలు చేస్తారు నమ్మిన వాడికే నమ్మినంత మహాదేవ. అయితే వీటికి గుర్తు చేస్తూ మన కలింగమున నాయకుడైన వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు మోహిని అవతారంలో మనల్ని అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతినిత్యం కూడాను కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఇటువంటి భక్తి స్థితిని వీక్షించండి, ఆలకించండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంకా తెలుసుకోని విషయాలు ఏమైనా ఉంటే మా యొక్క వీడియోలో మీకు తెలియజేస్తాం. ఇంకా మీకు ఎవరికైనా ఇంకా ఏవైనా గురుగారు మాకు ఇగో దీని గురించి కావాలి, పురాణం గురించి లేదా భాగవతం గురించి కావాలి, లేకపోతే భగవద్గీత గురించి కావాలి, ఇలాగా ఏవైనా మీకు సందేహాలు ఉంటే నాకు ఒక మెసేజ్ పెట్టండి. ఆ మెసేజ్ పెడితే ఖచ్చితంగా మీకు వీడియో చేసి నేను పెడతాను. అందరికీ ఆ యొక్క కలియుగదైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మీ అందరూ ఆరోగ్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ వెంకటరమణమూర్తి ఆశీస్సులు. సర్వే జనో సుఖినో భవంతు. అచ్చరిష్టర్థకాంగులం పురుషవేదకం సర్వం నోరం భక్ష్యభూయం ఉదామృతస్యేషానః నదన్నేన తీరోహతి నేదావానస్య మహమ అతోధ్యాయావిశ్వపురుషः పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివే త్రిపాదోర్యత్పురుషः పాదోస్య భవాత్మనः తద్విశ్వన్యక్రామత్ శాసనానశనే అవే తస్మాత్ విరాడజాగత రాజు అధిపురుషः సజాతోశ్చరిష్యత పశ్చాద్భూమిమరహవరः తద్విరహేణ హవిషా దేవాగిజ్ఞమతన్వత వసంతో అస్యాసీతాజ్ఞం గ్రీష్మగిత్వశరుద్భవే సప్తాస్యాశనవరయः త్రైశాప్తశమిధకృతాः దేవాఖ్యన్వాన తవక్రంబరుఢంబశంబ తం యజ్ఞం వరహణవరోక్షన్న పురగమధాతమకృతः తేన దేవా అగజంత శాక్యారభయశ్చగే తస్మాదజ్ఞాసర్వతः అధశ్చామానచత్కరే చందాకం సచత్కరే తస్మాత్ యతస్తస్మాత్యదాయత తస్మాదస్వ అదాయంత ఏకేత్వభయోరతः గావో హజత్యరే తస్మాత్ ఏకేత్వభయోరతः గావో హజత్యరే తస్మాత్ తత్వరుఢం వరదః అజఢా వికల్వగన్న ముఖం కమస్య కౌబాహు కావోరోపాధా ఉచ్యతే
ब्रह्मणोऽस्य मुखमासीत् पिञ्जकृतः तदैषगत्रयः जातं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्रशौर्य अजायत मुखान्द्रश्चाग्निश्च प्राणात्वाग्रदागत ग्राभ्य आशीरन्तरिक्षं शीर्णोत्तरा सत्याम्बोमृहस्तोत्रा आतु तथा लोकामकल्पजन् वेदाहवेदं वृषम्भान्तम् आदित्योमृहस्तवारे सर्वान् रूपान् विचित्यरेरः नामानि कृत्वा अभिवदन्यरास्ते धातावरस्ताक्ष्यमराजहार चक्रप्रविद्वान् प्रभिदस्रस्रः तमेवं विद्वान्नं वृषभवते नान्यस्कन्दा अयनाय विद्यते यज्ञेन मध्यमैदन्तरेवाः तानि धर्माणि प्रथमान्याशन् तेहनाकं मह्यमानस्सन्ते यत्र पूर्वसाख्यास्तन्तरेवाः अभ्यशम्बोढप्रव्यैरसाश्च विश्वकर्मणसमवर्तताभिः तस्य स्वेष्टाविरुधत्वमेते तत्पुरुषस्वनिस्वमादानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णमर्भस्तवारे सर्वाणि रूपाणि विचत्यरेरः नामानि कृत्वा अभिवदन्यरास्ते दातावरस्ताख्यमराजहार चक्रप्रविद्वान् प्रधजस्तरस्रः तमेवं विद्वान्नं वृषभवते नान्यपन्था विद्यते जनाय परदापदर्पे अन्तः अजायमाना बहुधा विजायते शरीराः परिजानन्तयोनं मरेधीनां परमश्चन्दवेरदः यो देवेभ्यो आरभते यो देवानां पुरोहितः पूर्वो ये देवेभ्यो जातः नमार्चाय ब्राह्मये रजं ब्राह्मण्यनयन्तः देवा अग्रेतरप्रवन्न यस्वैवं ब्राह्मणो विद्यात् तस्यदेवा धन्वदे रीच्यते लक्ष्मीरवत्नयोः अहोरात्रिवार्षवे नक्षत्राणि रूपम् अश्वनो व्याप्तुं मणिजानः अवं मणिजानः सर्वं मणिजानः तत्संज्ञारावृणमहे जातं यज्ञाय जातं यज्ञपतये सरस्तनः सरमानिषयज्ञः भूत्वञ्जगादभेदं सन्नास्तत्प्रपदे खण्डरिस्परे ॐ शान्तिश्शान्तिश्शान्तिः सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधेतवस्तमावद्धशावहै ॐ शान्तिश्शान्तिश्शान्तिः अदवृडाः वै नारायणकामजगत्प्रदाश्रदे गेति नारायणस्पृणाधायते मनःसर्वेन्द्रियाणि च संवायत्वो नारायणात्पृणाधायते मनःसर्वेन्द्रियाणि च संवायत्योतिरावप्रदभे विश्वस्य धारणे नारायणात् ब्रह्मधायते नारायणात् रुद्रोधायते नारायणात्इन्द्रोधायते नारायणप्रजापतये प्रजागन्धे नारायणात्वादधारित्यारुद्रावरवस्वारिच्छन्दागन्धे नारायणाद्देवसमुत्पद्यन्ते नारायणे प्रवेत्तन्ते नारायणे प्रणयगन्धे ओ अवनित्यो नारायणः ब्रह्मा नारायणः देवश्च नारायणः क्षत्रश्च नारायणः यावापृथिव्यौध नारायणः कालश्च नारायणः बीजश्च नारायणः ऊर्ध्वश्च नारायणः अधश्च नारायणः अन्तरवहिश्च नारायणः नारायणयेवेदं सर्वं यद्भवनं दशमव्यं निष्कलनरञ्जननिर्वकल्पनरक्ष्यातसुप्तदेवयेत्तो नारायणः नत्रियायोस्तकस्येवं भेद तदेष्टरेव भवदवेष्टरेव भवति ओमित्याख्यय हरेर नमगिति पश्चात् नारायणेत्यवरिष्टात् ओम याकाक्षरं नमगतत्वे अक्षरे नारायणायेति वञ्जा अक्षराणि श्रीधत्वय नारायणास्याष्टाक्षरं वरं మనసులోని శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రవాం చంద్రాహరణపగే లక్షేధారభేదో మమాస్మకో కుంకుమకలు హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రవాం చంద్రాహరణపగే లక్షేధారభేదో మమావహ హిరణ్యం వృందాఢంగామస్వంవరదానం స్వర్వామృతపట్యామస్తిరారప్రబోధినీం जगन्देवे महत्पगेश्रेर्माधवीषदां कांशास्वरावण्यप्रागारमात्रान्तरन्धे नृत्ता नृत्पगन्धेम् अद्यस्तरां पद्मवर्णादाविह भुक्मये श्रीं चन्द्रां प्रभाषां शशादुरन्तीं श्रीं लोकरिवरिष्ठमरारां तां वद्दनीं शरणमहं प्रपद्ये रक्षैर्मनिश्चरं तवामणे आदित्यवर्णदोषोरधातोरक्षारबल्वः तस्य वल्लानतपसान्नतन्तमायान्तरायाश्च बाह्या लक्ष्मीः उपैतमान्धेवरककीर्तश्चरणादः
रातरभूतो स्वराष्ट्रे शृङ्गीर्तवृद्धन्तरारमे कृत्तवाचामलात्यहेष्टामलक्षेणारयाम्यहम् अभूतमषवर्तम् च सर्वानन्नरमे गृहात् गन्धद्वाराम्बरादर्यानित्यविष्टाङ्गरीशरीम् ईश्वरेकं सर्वभूतानां दामिहे श्रीम् श्रेर्मे वदतु अलक्ष्मे एर्मे नश्यतु नागधक्काममाकोजं वाहस्तस्यमसेमहे पशूनाकं रोवन्नस्तमः श्रीश्रहितामतः कर्तमेन प्रदाभूतमैढम्बवकृत्तमः श्रियं वासकमेकले मातरं बद्धमावणिं आभस्रन्दचिक्नानि चक्लेरवशमे गृहे सुतरेवी मातरमशं वासकमे कुले आर्त्रां विष्करणं विष्णुमण्डलां धारणिम्ब इन्द्राणुयरक्षेदारवेरममावः आर्द्रामकरणं सुसदनां हेमारणिम्ब सूर्याणुयरक्षेदारवेरममावः ताम्मवाहदारवेदोरक्षेमनपगामिनीम्ब यस्यां हिरण्यं प्रबोधङ्गा भोदास्वसन्ध्याजम्बृजानहम्ब यस्य च मृगतो भूत्वा जुहयादात्मनुवहम्ब श्रेयपञ्चदशच्चञ्जश्रेकावसन्दवेद आनन्दकर्तवश्चैवाचिक्तैदायदविस्मृतः तदयस्ते पुत्रा स्वयं श्रीदेवदेवतः पत्तानने पत्तपूरो पत्वाक्षि पुत्रसम्भवेः तुम्हाहं पत्वाक्षयेन सौकिल्लवाम्यहम्ब अस्मरागिसगोदायी धनदायी महादने धर्मदां देवीं श्रीरवदामार्तयत्तये पुत्रोत्तरं तरन्दान्यम् अश्वद्वाराविगौरवम्ब प्रजानां भवनमारायुष्मन्दं विरोधवाम्ब चन्द्रालक्ष्मीशानां सूर्याभाश्रमेश्वरीं चन्द्रसूर्यात्मकृभाभामहालक्ष्मीवास्महे धनमक्षधनं वायोधनं सूर्योधनं वसुः धर्मेन्द्रबृहस्पतिर्नमस्करेः वैनतैकसामन्तरत्रः सोमन्दरस्वहन्दरारसोमने नत्रोधनतमात्सर्यन्नलभान् शुभामतेः भवन्तकृतपुण्यानां भक्तानां श्रीशोक्तञ्जवेत्सरः वर्षन्द्रवाभ्यश्वविज्ञरः रोहन्त सर्वबीजान्यवब्रह्मत्विशोरेः पद्मप्रजपद्महस्ते पद्मालये तद्रागिराक्षिम्ब श्रीकृष्णोनगोल्यतत्पारोत्तुम्बगजन्निलस्वः येषा पद्मादनस्वबलकटतटे पद्मपत्रागिराक्षि गम्भीरावर्तनाभिस्तनवर्णविश्वप्रवस्तोत्तरीयं लक्ष्यर्धविकचन्द्रिवनकनकटदेशापिताहे मुकुम्भे नित्यमुजवद्महास्तांशदग्रहे द्रववाङ्घ्रियुक्तां लक्ष्मीङ्गिरदत्तागतर्यां श्रीरिङ्गरामेश्वरीं दासीभूतसमस्तरेव वनतालोकैकदीवाङ्करं श्रीमन्मन्दकटाक्षरः ब्रह्मेन्द्रगङ्गाधरां सभां त्रिडकुटुम्बडिं सरिजां वन्दे मुकुन्दप्रियां श्रीड्डलक्ष्मीर्भक्तलक्ष्मी श्रीलक्ष्मीधरेः श्रीलक्ष्मीधरलक्ष्मी च वृन्नाम सर्वरः वराङ्कुरविरुत्राङ्करविन्दकलानस्तम्ब बालार्कितकोट्टप्रतभान्वित्रपजहमन्त्रेश्वरिन्दाम्ब सर्वमङ्गलमाङ्गल्य सर्वार्थसारिके शरण्यात्र्यम्बके देवी नारायण नमोऽस्तुते महादेव्यै च विद्महे विष्णुवक्त्रै च देमहे तन्नार्क्षेप्रचोदयात् ॐ शान्तिः 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 गौरीमागसरलानि तत्सत्येकपतिपतिचाचस्परे अष्टापतिनवपतिवसे सहस्राक्षरपरमे व्योमन् स्वाभिग्रम स्वारोग्यम सस्यपुत्रसंपदां ईशानक समाधाय शुक्रांगाकार श्रद्धामेन प्रिय भगवते भगवतीयंदां यं ग्रंथो ओम भक्तने बंधुराज सुदिदान शरणंगे सस्तनाभिमनस्तने ఒకలే వేస్తుండు నువ్వు వేస్తుండమ్మా నీ చేయి చేయి వేస్తారు వాళ్ళు పుష్పంతో నీరు గణపతి మీద వేస్తుంది పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే నాచమనకం సమర్పయామి స్నాపయామి ఆపోహిష్టమరాపోస్తాను వేహణారక్షరే యోః స్వతమానస సమార్గదేన ఉషదేన ఆపో అతర్గదాసరః గంగనపదయే నమః సుత్తోదకశానం ప్రకటన చాలు మరణ పుష్పాలు అక్షత్ర పూజ వస్త్రార్థం పుష్పాన్ సమర్పయామి యజ్ఞోపేతం పుష్పాన్ సమర్పయామి ఓం గంధద్వారాంతరాదర్యాం నిత్యపుష్టాంగ్రహణే ఈశ్వరికం సర్వభూతానాం తామ్యో దివ్య నమః కపిలాయ నమః లంబోదరాయ నమః విఘ్నరాజాయ నమః గణాధ్యక్షాయ నమః శూర్పకర్ణాయ నమః స్కందపూర్వజాయ నమః శ్రీకంఠాయ నమః భక్తవత్సలాయ నమః భవాయ నమః సర్వాయ నమః శితికంఠాయ నమః ఉగ్రాయ నమః కపాలనే నమః కౌమార్యై నమః అందాకృసుందరాయ నమః గంగాధరాయ నమః లలాటక్షాయ నమః కాళకాలాయ నమః కృపణధయే నమః భీమాయ నమః పర్వస్తాయ నమః మృగపాణే నమః జటమః కైలాసవాసే నమః కవచే నమః కఠోరదాయ నమః